హాస్టల్ వార్డెన్ అరాచకంపై విచారణ జరపాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులను అవమానిస్తే ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు. వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ బాలరాజు, నెల్లూరు జిల్లా వింజమూరు ఎస్సీ బాలుర హాస్టల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. వార్డెన్ తీరుకు నిరసనగా విద్యార్థి సంఘాల నేతలతో కలిసి ఉద్యమం చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి బాలరాజు? దేవి, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు ఎస్సీ హాస్టల్ వేదికగా అత్యంత దారుణమైన పరిస్థితి వెలుగు చూసింది. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబాల నుంచి ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చిన దళిత విద్యార్థుల పట్ల వార్డెన్ ప్రవర్తించిన తీరు నాగరిక సమాజం తలదించుకునేలా ఉంది. నిరుపేద పిల్లల నోటికాడ కూడున లాక్కుంటూ అడిగితే బూతులు తింటూ భయభ్రాంతులు గురిచేస్తున్న ఈ వార్డెన్ అరాచకాలపై అక్కడి పేద విద్యార్థులు తిరగబడి ఈ రోజు కన్నీరు మున్నీరవుతూ రోడ్డుపైకి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఉన్న విద్యార్థుల కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే ఎవరికైనా సరే హృదయం ద్రవించిపోతుందని చెప్పవచ్చు. పెద్ద చదువులు చదువుకొని తమ పేదరికాన్ని మార్చాలనే ఆశతో తల్లిదండ్రులను వదిలి ఈ హాస్టల్కు వస్తే ఇక్కడ వీరికి దొరికింది ఆదరణ కాదు, నిలువెల్లా అవమానం, ఆకలి కేకలు మాత్రమేనన్నది వారి ఆవేదనను చూస్తే స్పష్టమవుతుంది. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి వందల రూపాయలు ఖర్చు చేస్తూ నాణ్యమైన మెను ఇస్తుంటే ఇక్కడ వార్డెన్ మాత్రం ఆ నిధులను తన జోబుల్లోకి మళ్లించుకుంటూ విద్యార్థుల కడుపు కొడుతున్నారని బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పురుగులు నూకలతో కూడిన అన్నాన్ని తింటూ ఆ చిన్నపిల్లలు రోజులు గడుపుతూ, సార్ అన్నంలో పురుగులున్నాయి, కనీసం తాగడానికి మంచినీళ్లు లేవు అని ఏ ఒక్క విద్యార్థి అయినా ధైర్యం చేసి అడిగితే ఆ వార్డెన్ కనీసం మనిషి అన్న విచక్షణ కూడా మర్చిపోయి సమాజంలో వెనుకబడిన వర్గాల పిల్లలే కదా, వీళ్ళని ఏమన్నా నడుస్తుంది అనే అహంకారంతో అత్యంత అసభ్యకరమైన బూతులు తింటూ వారిని మానసికంగా కుంగదీస్తున్నాడని విద్యార్థులంతా వాపోతున్నారు. ఇక్కడ పిల్లలు భయంతో వణికిపోతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికైనా చెప్తే అక్కడ ఎక్కడ హాస్టల్ నుండి వెళ్ళగొడతారో, తమ చదువు ఎక్కడ ఆగిపోతుందో అని ఇన్నేళ్ళు గుండెల్లోనే ఆ బాధను దాచుకున్నారు. కానీ ఈ వార్డెన్ వేధింపులు రోజు రోజుకు మితిమీరిపోతుండడంతో ఆకలి తట్టుకోలేక, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఈ రోజు ఆ పసి హృదయాలు రోడ్డుపైకి వచ్చి కన్నీరు మున్నీరవుతూ కన్నీరు పెట్టుకుంటున్నాయి. వీరికి ఆంధ్ర విద్యార్థి సంఘాలు, ఎంఆర్పీఎస్ నేతలు మద్దతుగా నిలిచారు. విద్యార్థులు పలుమార్లు తమ ఆవేదనను హాస్టల్ తనిఖీలకు వచ్చినటువంటి అధికారుల ముందు మొరపెట్టుకున్న ఒక్క అధికారి కూడా చర్యలు చేపట్టిన పాపాన పోకపోవడంతో అధికారుల నిర్లక్ష్యమే విద్యార్థుల పాలిట శాపంగా, ఆ వార్డెన్ పాలిట వరంగా మారిందని చెప్పవచ్చు. ఇక ఈ పేద పిల్లల పొట్టగొట్టి వారి ఆత్మగౌరవాన్ని బజార్లో పడేసిన ఈ దుర్మార్గపు వార్డెన్ను తక్షణమే సస్పెండ్ చేయడమే కాదు, క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలి. లేకపోతే ఈ ఆందోళన కేవలం వింజమూరుకే పరిమితం కాకుండా ఉదయగిరి నియోజకవర్గం వ్యాప్తం చేసి కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళనకు దిగుతామని విద్యార్థి సంఘాలు, ఎంఆర్పీఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటికైనా పాలకులు, అధికారులు మానవత్వంతో ఆలోచించి ఈ పిల్లలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రభుత్వ సొమ్మును తింటూ పేద విద్యార్థుల నోటికాడ కూడును లాక్కుంటున్న ఇలాంటి వార్డెన్పై ఉన్నతాధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా చెప్పవచ్చు. దేవి, రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక్కడ బాయ్స్ హాస్టల్లో చదువుకుంటున్నాను. ఇది ఒక్క పాలు బయట 50 మందికి పోస్తున్నాడు సార్. అర కేజీ చికెన్ తెచ్చి 2 ముక్కలు వేసి జగ్గు నీళ్ళు పోసి అది తింటే తినని, లేకపోతే పడేసి వెళ్ళిపోండి అంటున్నాడు సార్. అదిగాక మొన్న కర్ర ఎవరో తీశారని మీ కుర్జీ వేసుకొని కూర్చుని సార్. కుర్జీ ఎవరో పాల్గొట్టే మాకు తెలియకపోతే మీ పడితే నోటుకు వచ్చినట్టు ఇంట్లో వాళ్ళని తిడుతున్నారు సార్. అది వచ్చింది మేడంకి చెప్పామని టార్గెట్ చేసి వాడిని ఒర్రుని నన్ను కొడుతున్నారు సార్. బయోమెట్రిక్ వేయించారు కానీ గణేష్పురం, జనార్దనపురం, మళ్ళీ వచ్చింది నందిగుంట, ఎస్టీ కాలనీ, సాకలకొండ, ఈ మూడుకి తమ్మేపించుకొని పోతున్నాడు సార్. 2 రోజులు సెలవు వచ్చిందంటే ఖచ్చితంగా పంపిస్తాడు సార్. అది బయోమెట్రిక్ అయితే పంపిస్తాడు. ఫిల్టర్ నీళ్ళు వచ్చేసి ఇంటికి ఎత్తుకొని పోతాడు.
ఒక్క పెరుగు ప్యాకెట్ తెచ్చేది నీళ్లు పోసి అది బయట నిండా పోస్తుంది, అందరూ పోస్తాడు సార్. ఈరోజు వింజమూరులోని ఎస్సీ హాస్టల్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చున్నాము. దీనికి గల కారణం ఏంటంటే ఈ హాస్టల్లో ఇంచుమించు 80 మంది దాకా విద్యార్థులు ఇక్కడ ఉండి అక్కడెక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎదురుగా ఉండే హై స్కూల్లో చదువుకుంటున్నారు. ఇక్కడ ఉండే వార్డెన్ గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండే విద్యార్థుల్ని సరిగా చూసుకోకపోగా వాళ్ళని దుర్భాషలాడుతూ ఇష్టారాజ్యంగా బూతు పురాణాలతో వాళ్ళని తిప్పుతూ వాళ్ళని కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులను కూడా హింసాత్మకమైన మాటలు మాట్లాడుతూ ఇక్కడ వాళ్ళకి పెట్టే ఫుడ్ ఏదైతే ఉందో కిచెన్ 1 కేజీ చికెన్ 50 మందికి పెడతాను, 1/2 కేజీ తెచ్చి 50 మందికి పెడతాను, నీళ్లు తెచ్చి 1 జగ్గేది ఇస్తాను, మీరు ఇదే తాగాల ఇదే చేయాలా, కోడిగుడ్లు ఏదైతే ఇవ్వట్లేదు, సబ్బు డబ్బులు ఏదైతే గవర్నమెంట్ సబ్బు డబ్బులు ఇస్తుందో అవి ఇవ్వట్లేదు, 4 సంవత్సరాలుగా వాళ్ళకి ఇవ్వట్లేదంట. ఇక్కడికి వచ్చి ఉన్నతాధికారులు కూడా ఎవరు వీళ్ళ దగ్గర నివేదిక తీసుకుని స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళు రెక్టిఫై చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అట్లాగే వార్డెన్ కానీ మేము ఇక్కడికి వచ్చి అడిగితే మీరేం చేస్తారో చేసుకోండి, ఎవరు కంప్లైంట్ ఇస్తారో ఇసుకోండి అని చెప్పేసి ఆయన మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. అంటే దీని వెనక ఎవరన్నా అధికారులు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారా అనేది మాకు కూడా తెలియడం లేదు. అట్లాగే ఇక్కడ ఉండే పిల్లల్ని కొట్టడం కూడా జరుగుతుంది. కారణం ఏదేదో చెప్తున్నాడు ఆయన ఇష్ట ప్రకారం. విద్యార్థుల పట్ల కనీస వసతుల పట్ల వార్డెన్ గారు భాస్కర్ గారు ఎవరిస్తున్న తీరును చూస్తూ ఉంటే కనీసం ఎస్సీ హాస్టల్లో అసలు ఇతర వార్డునా లేక వ్యక్తిగతంగా దోషంలో దిగుతున్నా అనేది అర్థం కావడం లేదు. ఏదైతే భాస్కర్ రావు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఇక్కడ విద్యార్థులు అడుగుతూ ఉంటే ఒక్కొక్క విద్యార్థి చెప్తే ఆ బాధ వర్ణాతీతంగా ఉంది. ఎందుకంటే ఆ విద్యార్థులు చెప్తున్న మాటలు చూస్తూ ఉంటే వల్గర్గా కనీసం ఇంట్లో కనీసం తల్లిదండ్రులు కూడా మాట్లాడరు. అలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉండంటే అసలు భాస్కర్ రావు వార్డునా లేక ఎందుకు ఈ ఉన్నతాధికారులు ఈ వార్డుని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారో అర్థం కావటం లేదు. ఇమీడియట్లుగా ఏదైతే ఈ జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ గారు తక్షణమే స్పందించి ఈ వార్డుని గారిని తక్షణమే సస్పెండ్ చేయాలా, అదేవిధంగా ఈ జిల్లా ఉన్నతాధికారి జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ వార్డును మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఇక్కడ పిల్లలు చెప్తా ఉన్న భాష చూస్తూ ఉంటే కనీసం నోట్లో చెప్పలేని బాధ, నోటితో కూడా మాట్లాడిన వార్డుని ఖచ్చితంగా ఇమీడియట్లుగా 24 గంటలు సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేయని పక్షాన అవసరమైతే ఇంజమూరు మండల కేంద్రంగా చేసుకుని ఇంజమూరులో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ అదేవిధంగా ఎస్సీ విద్యార్థులు మొత్తాన్ని అదేవిధంగా విద్యార్థి సంఘాలు ఏదైతే ఏవిఎస్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా వార్డుని సస్పెండ్ చేసేంత వరకు కూడా ఇంజమూరు మండల కేంద్రాన్ని కూడా అవసరమైతే రహదారులను దిగ్బంధిస్తామని కూడా మేము హెచ్చరిస్తాం.